अब तेलंगाना से जुड़ी एक और खबर। सीपीआई के एक वफद ने आज दोपहर गच्चीबौली के एक होटल में मुकीम पीसीसी सदर रेवंत रेड्डी से मुलाकात की और उन्हें कांग्रेस की शानदार कामयाबी पर मुबारकबाद दी। इस वफद में सीपीआई के कौमी सेक्रेटरीज नारायणा, चाड़ा वेंकट रेड्डी, पुल्ला वेंकट रेड्डी और सीपीआई की जानिब से हालिया इंतखाबात में कोत्तागुड़म से मुंतखब होने वाले के सांबशिवराव भी शामिल थे। जराये ने बताया कि असेंबली इंतखाबात में कांग्रेस ने सीपीआई के साथ इत्तेहाद करते हुए इस पार्टी के लिए एक निशिस्त हवाले की थी, जिस पर सांबशिवराव मुंतखब हुए थे। रेवंत रेड्डी से मुलाकात के बाद मीडिया से बात करते हुए सीपीआई कायदीन ने कहा कि अगर कांग्रेस पार्टी सीपीआई को हुकूमत में शामिल होने की दावत देती है तो ऐसी सूरत में उनकी पार्टी कांग्रेस हुकूमत का हिस्सा रहेगी। పోలింగ్ జరిగింది 5 గంటల పైన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి ఒక ఇంప్రెషన్ 6, 7 o'clock, 8 o'clock అంత వచ్చేసింది. 8 to 9 ఇన్ బిట్వీన్ 8 to 9 వచ్చింది. కన్ఫర్మ్డ్గా కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ వచ్చింది. కరెక్ట్గా తెల్లవారుజాము 3 గంటలకు తెలంగాణ టూరిజం ఆఫీస్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ తగలబెట్టారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది గవర్నమెంట్ మారిపోతుంది. పాత గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకలు, 100 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి. మంత్రి ఎండి లేకుండా 100 కోట్ల రూపాయలు మిస్యూజ్ కావాల్సిన అవకాశం ఏం లేదు. దాదాపు 35-40 హోటల్స్ లీజుకి ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన ల్యాండ్స్ని, టూరిజం ల్యాండ్స్ని లీజుకి ఇచ్చేశారు. ఎప్పుడైతే 9 గంటలు తెలిసిపోయిందో కరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మాత్రమే తగలబడింది. అంటే దానిలో ఫైల్స్, కంప్యూటర్స్ అన్నీ దానిలో ఫీడ్ అయి ఉన్నాయి. అవి మాత్రం తగలబడ్డాయి. అంటే చాలా క్లియర్గా అర్థమైంది అంటే గవర్నమెంట్ మారిపోతుంది. 100 కోట్ల రూపాయల మిస్యూజ్ బయటపడుతుంది. అందులో ఫైల్స్ తగలబెట్టకపోతే ఇంకో మార్గం చెప్పేసి తగలబెట్టేది మాత్రం వాస్తవం. అందుకని రాబోయే ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే లేటెస్ట్ కరప్షన్ ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి.